నమస్కారం సార్. మీ పేరు చెప్పండి, మీరు ఏం చేస్తారు చెప్పండి. నా పేరు నరసింహ మేడం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను నేను. నాకు ఇప్పుడు 51 ఇయర్స్. కానీ ఈ ముద్రల వల్ల వెయిట్ లాస్ కూడా అయ్యాను, వెయిట్ పెరగట్లేదు, హెల్తీగా ఉన్నాను, డైజెషన్ అన్నీ ఏ ప్రాబ్లం కైనా ముద్ర మీరు చెప్తున్నారు సార్. నాకు 2021 నవంబర్ 29కి యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అవ్వగానే నేను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి పెట్రోలింగ్ వాళ్ళు వచ్చేసి ఇక బతకడు, చనిపోతాడు, వేస్ట్ హాస్పిటల్ వరకు వెళ్ళడం అని అన్నారు సార్. అయితే మా బామ్మర్ది హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చేసి సాయి సంజీవన్ హాస్పిటల్ తీసుకెళ్ళగానే నాకు హెడ్ ఇంజురీ అయిపోయింది సార్. మొత్తం 29th నైట్ సర్జరీ అయింది. 30th రోజు నేను మీకు కాల్ చేశాను సార్. సార్ నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అని ఫస్ట్ 2-3 రింగ్స్ మీరు లేపారు సార్. నా అదృష్టం ఇట్లా యాక్సిడెంట్ అయ్యి సార్, నేను పెయిన్ తట్టుకోలేకపోతున్నాను, హెడ్ హిప్ జాయింట్ ఇంకా సర్జరీ కాలేదు సార్ అంటే ఆ రోజు మీరు నాకు అడ్వైజ్ చేశారు. అట్లీస్ట్ మేబీ అరౌండ్ 2:30-3 మధ్యన ఫోన్ చేశాను సార్ మీకు. ఏం లేదు సార్, మీరు యాక్సిడెంట్ అయినా పర్లేదు, మీరు ఏమాత్రం వేళ్ళు మడవగలుగుతారా అంటే మడవగలుగుతాను సార్, వేళ్ళు కాదు అంత ఓకే. ఒక రైట్ లెగ్ నాకు ఫ్రాక్చర్ అయింది, హెడ్ ఇంజరీ అయిందంటే వాయుముద్ర అపాన ముద్ర సజెస్ట్ చేశారు సార్. వాయుముద్ర మీరు మెలుకున్నప్పుడల్లా వేస్తూ ఉండండి, బాధలేదు. అపాన వాయుముద్ర నైట్ టైం లేండి, వాయుముద్ర వేయకండి అన్నారు. ఆ టైంలో నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు నాకు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా ముద్రలు చెప్పారు. అపార ముద్ర ఒకటి, వాయుముద్ర, కీళ్ళ ముద్ర కూడా చెప్పారు సార్. ఈ 3 ముద్రలతో నేను పెయిన్ కిల్లర్స్ కూడా మానేశాను. 6 days నాకు ఆపరేషన్ అయినాక 6 days నేను యాంటీబయాటిక్ వాడాను. 15 daysలో స్టిచెస్ ఇప్పారు. 15 days తర్వాత డాక్టర్కే చెప్పాను నేను, నాకు యాంటీబయాటిక్ ఇవ్వకండి, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకండి, మా గురువారు ముద్ర సజెస్ట్ చేశారు. ఆ డాక్టర్ కూడా సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకంటే హిప్ జాయింట్ సర్జరీ అయిన తర్వాత ఎవరు నడవలేరు అన్నారు. ఇంట్లో కూడా మా భార్య మా బామ్మది హాస్పిటల్ ఉండే బెడ్ తెచ్చాను, నాకు నడవలేరని. సో ఆ టైంలో నేను ఇంటికి డిశ్చార్జ్ అయినాక మిమ్మల్ని అడిగాను, సార్ స్ట్రెచెస్ ఇప్పలేదు అంటే మీరు ముద్రలు వేయండి సార్, మీరు బాధలేదు, మెడిసిన్స్ వాడుకుంటే ఏమన్నారు. కానీ నా కాన్ఫిడెన్స్తో నేను 15 days తర్వాత యాంటీబయాటిక్ మెడిసిన్స్ మొత్తం ఆపేశాను. ఇంకా ఆపేసి ఓన్లీ ముద్రలు, ప్రాణాయామాలు బాగా పనిచేస్తాయి, చాలా పనిచేసాయి సార్. దానికి నేను లైవ్ నిదర్శనం సార్. ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఇంత యాక్టివ్గా ఉన్నానంటే బికాస్ ఆఫ్ మీరు సార్. మీరు నాకు, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలోవర్ని, మీ దగ్గర రావాలి 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 అని ఎప్పటి నుంచో తప్పిస్తున్నాను. ఆ దేవుడు ఈరోజు నాకు కరుణించాడు. మీ బ్లెస్సింగ్స్ అని లాస్ట్ క్లాస్లో 2-3 క్లాసులు నేను మీ దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను, మిస్ అవుతున్నాను కొంచెం ఆఫీస్ బిజీ వల్ల. లాస్ట్ క్లాస్ కూడా మేడం కండక్ట్ చేస్తున్నారని తెలిసి ఇంకా మళ్ళీ దొరకదేమో ఈ ఛాయిస్ నాకు, కానీ ఒక క్లాస్ మిస్ అయినా నాకు మీరు అవకాశం ఇచ్చారు సార్. అవకాశం ఇచ్చారు, దానికి చాలా ధన్యుడు సార్. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. నా పేరు నరసింహ సార్. నేను మీ దగ్గర చాలా బుక్స్ పర్చేజ్ చేశాను. ఎల్బీ నగర్ ఇంటికి బుక్స్ పంపించారు నాకు, మళ్ళీ ఆఫీస్లో అక్కడికప్పుడు ఆఫీస్ కూడా బుక్స్ పంపించారు. నేను నేర్చుకోవడంతో పాటు మీ దగ్గర మా కొలీగ్స్ కూడా అందరికీ ఏమన్నా పెయిన్ వచ్చిందంటే నా దగ్గరికి ముద్ర వేయాలంటే సార్ వచ్చేంత స్థితిలో నేను ఉన్నానంటే మీ బ్లెస్సింగ్స్ సార్. నేను యాక్సిడెంట్ అయి నాకు పూర్వజన్మ మళ్ళీ జన్మెత్తానంటే యోగ ముద్రలే సార్. దానికి అంటే మీరు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేశారు. అలాగే దీప్తి మేడం గారు కూడా ప్రతి ముద్ర గురించి ఈ క్లాస్లో సెషన్లో నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను సార్. ఇంతకుముందేమో చూసి చదివేవాళ్ళం, ఈ క్లాస్ ఒక్కసారి నేను అటెండ్ అయ్యాక ఇంకా 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 ఏదో ఉంది. మేడం కూడా విసుక్కోకుండా మీలాకని ఏం చెప్పినా ఏ టైం చేసినా ఒకసారి ఫోన్ చేశాను మేడంకి, మా ఫ్రెండ్ ఇట్లా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు మేడం అంటే ఇమ్మీడియట్గా చెప్పారు, వాయుముద్ర వేపియండి, ప్లస్ కీళ్ళ ముద్ర, దండ ముద్రలు వేపియండి, భుజంగాసనంలో మీకు తెలిసిన ముద్ర చెప్పండి మేడం సజెస్ట్ చేస్తారు, భుజంగాసనంలో మార్జరాసనం చేయించండి అని. అంటే మీరు ఎలా ఉన్నారు సార్ అంటే ఇంత సేవ చేస్తున్నారు, ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ ఇంకా ఉండాలి మీకు. మేము ఇలా ఉన్నామంటే కారణం మీరే సార్. ఇప్పుడు నేను ఇంత యాక్సిడెంట్ అయ్యాక మళ్ళీ రికోప్ అయ్యి ఇంత హెల్దీగా ముద్రలు వేసుకుంటున్నాను, యోగా చేస్తున్నాను, నా రెగ్యులర్ ఆఫీస్ డ్యూటీస్ అటెండ్ చేసుకోగలుగుతున్నాను, 2-3 hours స్టేబుల్లో కూర్చోగలుగుతున్నాను, రాడ్స్ ఉన్నా కానీ. ఈ ముద్రల వల్ల అంత ప్రత్యేకత ఉంది సార్. అందరికీ మీరు ఇంకా చాలా మందికి బ్లెస్ చేయాలి. మా హోటళ్ళకి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము సార్, ఎంత ఇచ్చినా తీర్చుకోలేము. ఫీజు కాదు ముఖ్యం, మీ బ్లెస్సింగ్సే మాకు కావాల్సింది. ఆ దేవుడు మీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం మాకెట్లా పంచారో మీకు ఆ భగవంతుడు అట్లా ఇవ్వాలి. దీప్తి మేడం గారు కూడా ఇంకా 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 క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఎవ్రీ క్లాస్ నేను కండక్ట్ ఎప్పుడు చేసినా నేను అటెండ్ అవుతాను సార్. దానికి ధన్యుడు సార్. మీ బ్లెస్సింగ్స్ ఇంకొకసారి కావాలి మాకు. అయ్యో లేదు సార్. ఆయుష్ అంతస్తు ఐశ్వర్యం అభిమానం ఆనందాన్ని కలగాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ నాకు ఆపరేషన్ నడవలేను అన్నారు సార్. కానీ
7th డే నేను డిశ్చార్జ్ అయ్యాక మా మేడంని లేపాను, కొంచెం వాష్రూమ్ వస్తుంది బయటికి వెళ్ళాలని. లేవలేస్తాను, 2 o'clock అవుతుంది. ఒకటే కాలుతో లేచి వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసాను. అట్లాగా డైలీ అదే అవుతున్నాను నేను. ఇంకా అంటే 7th డే నేను నడిచాను. 7th డే రాడ్స్ ఉన్నాయి, స్టిచెస్ ఉన్నాయి, ఒకటే కాలుతో వెళ్ళిపోయాను. ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి వచ్చిందంటే మీరు. అంటే అంత ధైర్యం, మోటివేషన్, అంత మీకు ఏం కాదు, నడుస్తారు, మీరు ముద్రలు వేయండి, ప్రాణాయామాలు చేయండి, లైట్గా మీరు చెప్పిన ఫిజియోథెరపీ చేయించుకోండి, ఇవన్నీ. అంటే మీరు మోరల్ సపోర్ట్ బాగా ఇచ్చారు సార్ నాకు. ఎంత ఇచ్చారంటే ఆ ముద్రల వల్ల, వాయుముద్ర వల్ల ఈ రోజు కూడా నేను వాయుముద్ర ఎలాంటి పెయిన్స్ లేవు సార్ నాకు. ఎలాంటి పెయిన్స్ లేవు. వాయుముద్ర, అపాన వాయుముద్ర, కీళ్ళ ముద్ర, ఎలాంటి జాయింట్ పెయిన్స్ లేవు. ఇంకా బ్యాక్ పెయిన్కి దండముద్ర నేర్పిస్తున్నాను మనకు తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్ దగ్గరికి. నేను చేస్తూ నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ ముద్రని. అంత ముద్ర జ్ఞానాన్ని మీరు అందిస్తున్నారు సార్. మీరు ఇంకా చల్లగా 100 ఏళ్ళు కాదు, ఇంకా ఉండాలి. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మీరు. అలాగే మా మేడం కూడా, దీప్తి మేడం కూడా మీలాగనే మా అందరికీ ఇలాగే క్లాసెస్ ఇస్తూ ఇంకా ఇంకా చాలా మందికి ఈ యోగ ముద్రల్ని పరిచయం చేయాలని మనసారా కొట్టుకుంటాను మేడం. మీ ఇద్దరికిను, సార్ వారసత్వంగా మీరు వస్తున్నారు. మీ ఇద్దరికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, మా బోటోళ్ళకి ఎంతో మందికి ఇంకా మీరు ఈ ముద్ర విజ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా అయ్యో